హలో ఆల్, నిన్న అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టానో చూశారు కదా. ఇవాళ అయ్యగారికి ఏం పెట్టానో చూసేసేయండి. సో ముందుగా వచ్చేసి ఒక టీ గ్లాసుడు రైస్ అండ్ పెసరపప్పు తీసుకొని మంచిగా కడిగేసుకొని మళ్ళీ ఒక 2 గ్లాసెస్ వాటర్ 2 గ్లాసెస్ పచ్చిపాలు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టేసుకోండి. అది ఉడికేలోపు ఇప్పుడు శనీశ్వర దేవుడికి ఇంకొక నైవేద్యం చేస్తున్నాను. నువ్వులు ఒక హాఫ్ కప్పు తీసేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని, బెల్లం ఒక కప్పు తీసేసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఇలాచి పౌడరు నెయ్యి వేసి లడ్డు పాకం వచ్చే వరకు అలా ఉడకపెట్టేసుకోండి. తర్వాత నువ్వులను వేసేసి పక్కన పెట్టేసుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డులా చేసేసుకోవడమే. ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్నాం కదా, అందులోనే ఒక కప్పు మీద ఇంకొక పావు కప్పు బెల్లం వేసేసుకొని, ఇలాచి పౌడరు, పచ్చకర్పూరము, నెయ్యి ఇవన్నీ వేసేసుకొని అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం డ్రై నట్స్ తోటి కలిపేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్. బట్ దీన్ని చక్కెర పొంగలి అంటారా, బెల్లమన్నం అంటారా, పరమన్నం అంటారా, అది మీ ఇష్టము. నేనైతే బెల్లమన్నం లేదా పరమన్నం అనే పిలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.